స్కూల్స్ ఫెడరేషన్ చైర్మన్ డి శ్రీనివాసరావుకు సన్మానం. ఏలేశ్వరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రైవేట్ సింగిల్ మేనేజ్మెంట్ పాఠశాలల్లో పర్యవేక్షణ కమిటీలో డి శ్రీనివాసరావు నియామకం కావడం పట్ల స్థానిక ప్రైవేట్ పాఠశాలల యజమానులు ఆయనను మంగళవారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో పైల రాణా ప్రతాప్, లంక లక్ష్మణ్ కుమార్, చలంచర్ల రత్నాజీ, శ్రీనివాస్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి అలాగే పాత్రికేయ సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్కూల్స్ యాజమాన్యం నుంచి స్కూల్స్ విద్యా కమిషన్ అనేటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీలో సుమారుగా 12 మంది సభ్యులు ఉంటారండి. 12 మంది సభ్యుల్లో సుమారు 8 మంది ఐఏఎస్లు మాత్రమే ఉంటారు. కేవలం ఈ బాగా తెలివైనటువంటి విద్యావంతులైనటువంటి వ్యక్తులను మాత్రమే ఈ కమిటీలోని సభ్యులుగా చేర్చడం జరుగుతుంది. అటువంటి కమిటీలో 12 మంది సభ్యులు ఉన్నటువంటి కమిటీలో 8 మంది ఐఏఎస్లతో పాటు మన ఏలేశ్వరానికి చెందినటువంటి నరేన్ మోడల్ స్కూల్ కరస్పాండెంట్ అయినటువంటి శ్రీ డి శ్రీనివాసరావు గారిని కూడా ఒక సభ్యునిగా చేర్చుకోవడం ఏలేశ్వరం నగర పంచాయతీ తరపున, ఏలేశ్వరం మండలంలో ఉన్నటువంటి స్కూల్స్ అసోసియేషన్ తరపున మేమందరం కూడా గర్వపడుతున్నాము. దీనికి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయడం కోసం ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అలాగే ఏలేశ్వరం మండలంలోనే కాదు, రాష్ట్ర ప్రభుత్వం లేదా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రైవేటు గవర్నమెంట్ స్కూల్ తరపున అందరి తరపున కూడా ఆయన మా వాణిని వినిపించడానికి ఆయన ముందుండాలని చెప్పేసి ఈ సభాముఖంగా మేము కోరుకుంటూ, మరిన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా వ్యవస్థని ఇంకా ముందుకు తీసుకురావాలని, ఇంకా మంచి సంస్కరణలు చేయాలని ఒక కమిటీ ఫామ్ చేసింది. ఆ కమిటీలో ఐఏఎస్ ఆఫీసులతో పాటు ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించిన కరస్పాండెంట్లు కూడాను ఒక 4 మెంబర్స్ని అపాయింట్ చేస్తడం జరిగింది. దాంట్లో ఒక మెంబర్ కింద మన నరేన్ మోడల్ స్కూల్ డి శ్రీనివాస్ గారిని వేస్తాం చాలా సంతోషదగ్గ విషయం. ఈ సమస్యలని ఏలేశ్వరం నుంచే, ఏలేశ్వరం మండలం కాకుండా మొత్తం స్టేట్ వైడ్ మంచి ప్రైవేట్ సంస్థలు, అంటే కరోనా తర్వాత ప్రైవేట్ సంస్థలకు చాలా ఇబ్బందులు కలిగినాయి. ఆ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఈ సింగిల్ మేనేజ్మెంట్ స్కూల్స్కి ఉన్న ఇబ్బందులన్నీ ఈ స్కూల్స్ తరఫున తన యొక్క వాణి వినిపించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన గవర్నమెంట్కి ప్లస్ ఈ యూపీఎఫ్ చైర్మన్ అయిన మా శ్రీనివాస్ గారికి అందరికీ నేను అభినందన తెలియపరుస్తూ, ఈ పదవి ఇచ్చినకి మంచి హోదా, మంచి ఆలోచనతోటి మంచి ఇంప్రూవ్మెంట్ ఏవి కావాలో అవన్నీ చక్కగాను ప్రైవేటు సంస్థ అనగానే ఏలేశ్వరంలోని శ్రీనివాస్ గారు ఒక కృషి వలన మనం ఇది సాధించాము అన్న ఘనత ఉండిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా తెలియపరుస్తున్నాను. యూపీఎఫ్ చైర్మన్గా ఉన్నాను. యూపీఐఎఫ్ యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్. దానిలో భాగంగా ఈ ప్రెసిడెంట్గా అలాగే చైర్మన్గా ఉన్నప్పుడు ప్రైవేట్ స్కూల్స్ తరపున మా యూపీఎఫ్ వాణి వినిపించడానికి నాకు అవకాశం దొరికింది. అలాగే ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా 12(1)C అడ్మిషన్స్ 25% రిజర్వ్డ్ అడ్మిషన్స్ ప్రతి ప్రైవేట్ స్కూల్లోనూ తీసుకోవాలనేది వాళ్ళ ఆశయం, వాళ్ళ సుప్రీంకోర్టు ఉత్తర్వు. దానికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించడానికి, అలాగే గవర్నమెంట్ దగ్గర నుంచి ఫీ రీఎంబర్స్మెంట్, ఫీ ఫిక్సేషన్ ఎంత ఉండాలి అనే దాన్ని నిర్ణయించడానికి ఒక కమిటీ ఏర్పరిచింది. ఈ కమిటీ ఏర్పరిచినప్పుడు క్రిందటిసారి సరైన మార్గదర్శకాలు లేనందువలన కోర్టు వారు ఆ అడ్మిషన్స్ యొక్క ప్రొసీజర్ని క్యాన్సిల్ చేశారు. అయితే ఇప్పటి ప్రభుత్వం ఒక సరైన మార్గదర్శకంలో వెళ్ళాలనే ఉద్దేశంతో దాన్ని రీకన్స్టిట్యూట్ చేసి ప్రైవేటు విద్యా సంస్థల నుంచి కూడా ప్రతినిధులను తీసుకురావాలి, వాళ్ళ స్టేక్ హోల్డర్స్గా వారి అభిప్రాయాలను తీసుకోవాలన్న ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నుంచి ఆ కమిటీలో ఒక 4 మెంబర్స్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి మా యొక్క అభిప్రాయాల్ని సెల్ఫ్ సస్టైన్డ్ సింగిల్ మేనేజ్మెంట్ స్కూల్స్ తరపున నేను మా యొక్క అభిప్రాయాలను ఖచ్చితంగా తెలపడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే యూపీఎఫ్ ఫౌండర్ అయిన ఈ అవకాశాన్ని కల్పించడానికి కారణమైన మతుకుమల్లి మా ఫౌండర్ అయిన